నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఉన్నటువంటి ఎంపీఎల్ ఫ్యాక్టరీ వల్ల అనేక రకమైనటువంటి కాలుష్యాలు వెదజల్లుతున్నాయని చెప్పేసి ఇక్కడ ప్రాంతవాసులు మాత్రం వాపోతున్న సందర్భం అయితే ఉండడం జరిగింది. సో ఉన్నటువంటి పరిశ్రమ వల్ల ఇప్పటికే చాలా రకాలుగా అవస్థలు పడుతున్నాము, మరో కొత్త పరిశ్రమ అంటూ దీన్ని విస్తరిస్తున్నామని చెప్పేసి దీనికి సంబంధించి పబ్లిక్ హియరింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల మేము చాలా రకాలైన ఇబ్బందులు పడతాము, చివరికి ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా వెలిమినేడుకు సంబంధించినటువంటి గ్రామస్తులు వాపోతూ ఉండడం జరిగింది. ప్రజెంట్గా మనము ఎంపీఎల్ పరిశ్రమ ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాలు వారి ద్వారా తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ యొక్క ఎంపీఎల్ ఫ్యాక్టరీని విస్తరిస్తున్న వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ధర్నాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు, అసలు ఏంటి? ఇప్పుడు ముందు మనిషి బతకాలంటే మన సహజంగా ఉండే అటువంటి ఆయుష్ ప్రమాణానికంటే ఈ కంపెనీ పొల్యూషన్ వల్ల ఈ ప్రాంతంలో మాత్రం సగటున 20 ఏళ్ళు ముందుగా చనిపోవడం అనేది జరుగుతున్నది. మనం గతంలో చూసినప్పటికైనా ఈ జబ్బులు రకరకాలైనటువంటి జబ్బులు వచ్చి ఒక్కొక్క ఇంట్లో లక్షల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తున్నారు. ఈ కంపెనీ ఉండటం వల్ల ఇక్కడ ప్రజానీకానికి మాత్రం ఉపయోగం అయ్యింది ఏం లేదు, కానీ జబ్బులు వచ్చి వేల కోట్ల రూపాయలు మాత్రం నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనపడుతున్నది. అనుభవం కూడా అది. ఈ విషయం గురించి గతంలో ఈ పరిశ్రమ పెట్టినప్పుడే మేము పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన చేసినాము. అధికారుల దృష్టికి అన్ని రకాలుగా తీసుకురావడం జరిగింది. దీనివల్ల నష్టం ఏందనే సంగతి కూడా టెక్నికల్గా అంశాలు కూడా తీసుకురావడం జరిగింది. కాకపోతే కొంతమంది ఏం చేశారంటే ఈ ఫ్యాక్టరీ యజమాని దాని చుట్టూ ఉన్నటువంటి భూముల రైతులకు మీకు పంట ఎంతైతే నష్టమవుతుందో ఆ నష్టపరిహారం ఇస్తాం, మీరు విత్డ్రాజ్ కానీ అని చెప్పి ఆ రకంగా మేనేజ్ చేసుకొని అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మేనేజ్ చేసుకొని అధికారులను మేనేజ్ చేసుకొని దీన్ని కొనసాగించడం అనేది జరిగింది. సరే, యాక్చువల్గా అధికారులు కానీ ప్రభుత్వం కానీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా విధానాలు ఉండాలి, ప్రజలకు డెవలప్మెంట్ చేయాలి తప్ప ఉన్నది చేయకపోగా దీనివల్ల పరిశ్రమలు పెట్టుకుంటే ఉపాధి దొరుకుతుందంటే ఉపాధి విషయం కంటే ఎక్కువ ఇక్కడ నష్టపోతున్నది మన మొత్తం ప్రజానీకానికి. కొద్దిమంది 100 మంది 150 మందికి ఉపాధి అవకాశం ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా వాళ్ళ ఆయుష్ ప్రమాణం కూడా తగ్గుతుంది దీనిలో చేసిన. అందుగురించి నేను ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేటువంటి విధానాలు రూపొందించండి. ఇట్లాంటి పరిశ్రమలు ఎక్కడో మానవాళికి దూరంగా సాగు యోగ్యమైనటువంటి భూములు కానటువంటి రాళ్ళు రప్పలు ఉండేటువంటిది అసలు నివాసానికి యోగ్యం కానటువంటి ప్రాంతంలో పరిశ్రమలు పెట్టుకుంటే దాని పొల్యూషన్ చుట్టూ కనీసం 1 కిలోమీటర్ కూడా దూరంగా ఉండాలి. అట్లాంటి పరిస్థితి ఉండాలి తప్ప ఇది నిండా అసలు 1/2 కిలోమీటర్ కాదు దగ్గర ఉన్నది ప్రాంతము ఈ నష్టం జరుగుతున్నది. అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. అధికారులు మనం చెప్పినప్పుడు వాస్తవం మీరు చెప్పింది కరెక్టే అంటున్నారు, కానీ చేసే పని మాత్రం వాళ్ళకి అనుకూలంగా ఇస్తున్నారు. ఇది ఇక్కడ ప్రజానీకానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నటువంటిది. ప్రధానంగా మీరు కూడా చెప్పండి, ప్రజెంట్గా ఈ యొక్క ఎంపీఎల్ పరిశ్రమ వల్ల ఎలాంటి నష్టం వస్తుంది, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? ఈ ఎంపీఎల్ పరిశ్రమల వల్ల ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న బొంగం చెరువు కానీ పిట్టంపల్లి కానీ వెలిమేడు కానీ వాళ్ళు వెదజల్లే కాలుష్యం అయితే ఏదైతుందో ఆ కాలుష్యం ఏంటంటే పిట్టంపల్లి ఇక్కడ కంపెనీకి 3 కిలోమీటర్ దూరం ఉంటుంది. మొత్తం ఇళ్ళకి రావడం వల్ల డస్ట్ బయట బట్టలు ఆరేసుకుని నల్లగా కావడం, ఇళ్ళ మీద నల్లగా ఉండడం అట్లాంటిది, ప్లస్ ఏంటంటే శ్వాసకోశ వ్యాధులు రావడం. ఆ విధంగా కూడా గతంలో కూడా మేము ఆల్రెడీ కంప్లైంట్లు చాలా ఇచ్చినాం, ఫోటోలు తీసి కూడా కలెక్టర్ గారికి ఇచ్చినాం, ప్లస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇచ్చినా కూడా వాళ్ళు వచ్చి చూసిపోతే ఏదో నామమాత్రంగా చూసి వెళ్ళిపోతున్నారు తప్ప అక్కడ ఎలాంటిది మాత్రము వాళ్ళు కంట్రోల్ చేసినట్టు మాత్రం జరగలేదు ఇప్పటివరకు. ఎందుకంటే మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. గతంలో మేము ఉన్నప్పుడు 4-5 సంవత్సరాల కంటిన్యూషన్గా నెలకు 2 నెలలకు ఒకసారి ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళు రావడం చూడడం వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే డస్ట్ ఉందో ఆ డస్ట్ తీసి అక్కడ కుప్పలు పోస్తున్నారు. ఆ కుప్పల వల్ల కూడా మేము ఏంద్రా బాబు అంటే కూడా మేము లేనప్పుడు నైట్ పూట పోయడం, పొద్దునట్టు సపడంగా కంపెనీలో కూర్చోవడం అని పోయి రోడ్ ఎమ్మటి పోతుడు కూడా దుమ్మురు వాడడం, అందరూ ప్రజలకు చాలా ఇబ్బంది అన్నట్టు. మెయిన్ అది రైతులకు ఏంటంటే రైతులకు ఇక్కడ ఏదో చుట్టుపక్కల రైతులు దగ్గర ఇక్కడ ఏంటంటే పత్తి వరిసేనే వేస్తారు, ఇక్కడ ఆధారపడతారు రైతులు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఆ రైతు పత్తి చేను వచ్చినప్పుడు ఏంటంటే ఆ పత్తి విచ్చుకున్నప్పుడు ఏంటంటే ఈ పొగనే డస్ట్ వచ్చేసి దాని మీద పడడం వల్ల ఏంటంటే కంపెనీలకు కాటన్ తీసుకుపోవడం వల్ల కూడా రేటు కూడా తగ్గించే అవకాశం ఉంది. అట్లా జరిగినాయి కూడా మేము తీసుకోము, ఈ పత్తి నల్లగా ఉంది, పత్తి మాకు వద్దనే సమస్య కూడా వచ్చింది. అదేవిధంగా పంటలు కూడా ఏంటంటే ఈ డస్ట్ పడడం వల్ల క్రాప్ కూడా తక్కువ వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఈ విస్తరణ అనేది ఇంతకు గతంలో కూడా మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం, వద్దనే చెప్పినాం, ఈ కంపెనీ వద్దు మూసేయాలని చెప్పినాం. కానీ ఏంటంటే అధికారులు వాళ్ళకు అధికారులను లోపరుచుకొని ఏదో తుతు మంత్రంగా చేసిపోతున్నారు తప్ప ఈ కంపెనీ మూసే ప్రయత్నం అది చేస్తలేరు. తప్పకుండా ఈ కంపెనీ ఏంటంటే ఇప్పుడు ప్రజాపర సేకరణ ఖచ్చితంగా దీన్ని ఆపాలి, విస్తరణ అనేది ఆపేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఉన్న ఇక్కడ కాలుష్య కంపెనీలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే కెమికల్ ఉపకంగా ఇది ఉపకంగా రావడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ కంపెనీ ఏదైతే ప్రజాపాయ సేకరణ ఏదైతే ఉందో దాన్ని వెనక తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పారు ఇంతకుముందు ఫస్ట్ ఈ విధంగా ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినప్పుడు మేము అడ్డుకున్నాము,
దీనికి సంబంధించి అధికారులకు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగిందని చెప్పారు. సో అధికారులు మేనేజ్ చేసి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టారని చెప్పారు. సో ఏ విధంగా మేనేజ్ చేయగలిగారు? ఇప్పుడు ఫస్ట్ దాదాపు ఒక 2 సంవత్సరాల దాకా పెండింగ్ ఉన్నది. అప్పుడు తర్వాత మేనేజ్ చేసుకొని నేను నడుపుకోవడం అనేది జరిగింది. వాళ్ళు అధికారులు మేనేజ్ అని చెప్పినాక ఎగ్జాంపుల్ ఒకటి, ఫస్ట్ దీని చుట్టూ ఉన్నటువంటి భూముల రైతులకు పంట నష్టపరిహారం ఇస్తామని చెప్పి వాళ్ళతోటి సంతకాలు తీసుకొని సబ్మిట్ చేసినారు. సబ్మిట్ చేసి ఒక భాగం చేశారు. మేము అధికారులు ప్రశ్నిస్తే మీరైతే నష్టం అంటున్నారో అసలు దాని చుట్టూ ఉన్నటువంటి రైతులకు నష్టం, లేని నష్టం మీకు ఎక్కడ నష్టము? పొల్యూషన్ అంత దూరం కాదు, 300 మీటర్ల లోపే ఉంటుంది, అవతల ఉండదని చెప్పి ఉంటారు. ఉన్నదని చెప్పినప్పటికి కూడా అధికారులు ఈ రకంగా వాళ్ళ అంటే మొత్తం యాజమాన్యానికి తొత్తులుగా మారిండ్రు. ఇప్పటికి ఎందుకంటే వాళ్ళకు చేను పిట్టలు మేసినా జీతం పిట్టలు మేయదు కదా, వాళ్ళ జీతాలు వస్తాయి, వాళ్ళ బత్తాలు వస్తాయి, అదనంగా గుడ్ విల్స్ వస్తాయి. ఈ రైతులు నష్టపోతే వాళ్ళకు నష్టపోయేది వాళ్ళ కుటుంబాలు కావు కదా, వాళ్ళ ఫ్యామిలీ కాదు కదా. అందుగురించి వాళ్ళ దృక్పథం అంతా అంతే, మంది ఏమైనా జనం నష్టపోయినా అనేది మా లాభాలు మా ప్రయోజనాలు అనేది ఇంపార్టెంట్గా చూసిరు తప్ప మానవత్వం అనేది ఉంటే, నైతిక విలువలు అనేది ఉంటే అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ఇట్లాంటి పరిశ్రమలు ఇక్కడ అవకాశం ఇయ్యరు. అది ఇస్తున్నారంటే మొత్తం దిగజారి చేస్తున్నారు అనే సంగతి స్పష్టంగా కనపడుతున్నది. ఇది ఒక నష్టం కాదు, పశువులకు నష్టం ఉన్నది, పాడి పశువులు కూడా నష్టపోతున్నాయి, మేకలు, పశుపక్షాదులు అన్నిటికి కూడా జీవన విధానానికి, అన్ని రకాల జీవన విధానానికి నష్టం జరుగుతున్నది. మరి అన్ని రకాల జీవన విధానానికి నష్టం జరిగిన తర్వాత నువ్వు ఎవరి ప్రయోజనాల కొరకు పరిశ్రమలు ప్రజలకు ఉపయోగపడాలి, అది సేమ్ ప్రభుత్వానికి కూడా ఉపయోగపడాలి. ప్రభుత్వానికి ఏం ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు మాత్రం ఉపయోగం మాత్రం లేదు. ఇది వాస్తవమైనటువంటి విషయం. అందుగురించే ఇట్లాంటి పరిశ్రమలు ప్రజల మధ్యన, గ్రామాల మధ్యన, జన నివాసాల మధ్యన ఉండొద్దు అనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. మీరు చెప్పండి, పరిశ్రమల వల్ల పారిశ్రామిక వృద్ధి జరగడం వల్ల చాలామందికి కూడా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని చెప్పి అంటారు. సో పారిశ్రామిక అభివృద్ధి జరిగితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా చెప్తూ ఉండడం జరిగింది. సో ఇక్కడ మీ దగ్గర ఫ్యాక్టరీ విస్తరిస్తున్నారు, దీనివల్ల ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కదా? సార్, ఉద్యోగ అవకాశాలు పక్కబెట్టినా కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే సాయంత్రం ఇప్పుడు నైట్ 7 అయిందనుకో మొత్తం డస్ట్ మొత్తం వచ్చేస్తుంది, ముక్కులో చేపెడితే మొత్తం నల్లగా వస్తుంది పేపర్. అంటే ఈవినింగ్ పూట కానీ నైట్ పూట మొత్తం డస్ట్ వదిలేస్తున్నారు. దానివల్ల ఏమందంటే ఉద్యోగాలు పక్కబెట్టినా కూడా, వచ్చిన ఉద్యోగం పెట్టుకొని జాబ్ ఇచ్చినా నెలకు 20,000 రూపాయలు వచ్చినా కూడా ఆ 20,000 రూపాయలు కూడా ఆ ఆరోగ్యం టాబ్లెట్కే సరిపోతూ ఉన్నాయి. అంటే మొత్తం ఓన్లీ ఈ కంపెనీగా చుట్టుపక్కల అన్ని కంపెనీలు కూడా వల్ల కూడా ఆరోగ్యానికి హానికరంగా ఉంది. చుట్టూ పంట నష్టం ఉంది, ఆస్తి నష్టం కూడా ఉంది, ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది. కావున మా ఉద్దేశం ఏంటంటే గతంలో ఒకసారి పబ్లిక్ హీరింగ్ జరిపినప్పుడు కూడా వ్యతిరేకిస్తే ఒక 5 years 3 years కంపెనీ ఆపేసారు. మళ్ళీ అధికారులు ఏం చేశారు, అధికారులందరూ అమ్ముడుపోయి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి మళ్ళీ కంపెనీ రీఓపెన్ చేశారు. రీఓపెన్ చేయడం వల్ల ఉన్న కంపెనీకే తట్టుకోలేకపోతున్నాం. రీఓపెన్ చేస్తే దాదాపు మా విలేజ్ మా ఇల్లు ఇక్కడ నుంచి అక్కడికి కిలోమీటర్ దూరం ఉంటుంది, అయినా కూడా కిలోమీటర్ దూరం వరకు డస్ట్ వస్తుంది. రేపు కంపెనీ కనుక విస్తరిస్తే ఇంకా దాదాపు చుట్టుపక్కల 10 గ్రామాల వరకు అన్ని కాలేజీ వెళ్ళిపోవాలని పరిస్థితి ఏర్పడుతుంది. కావున ఈ విస్తరణ చేయకూడదు, ఉన్న కంపెనీ మూసేయాలని కోరుకుంటున్నాం. ఓకే, ఈ ఎంపీఎల్ కంపెనీ వల్ల ఎన్ని గ్రామాలకు ఎఫెక్ట్ పడుతుంది? చుట్టుపక్కల 10-20 గ్రామాలకు ఎఫెక్ట్ పడుతుంది. అందరికీ ఇబ్బందికరంగా ఉన్నది. ఎవరింటి కాడ చూసినా ఎవరికైనా కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, దీనివల్ల పొగలు అన్నీ లేవటం అన్ని విధంగా ఇబ్బందులు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఇంట్లో రోగాలకే చెట్టుకోలేకపోతున్నాం. మా పరిస్థితి ఇట్లా ఉన్నది. దీంతో ఈ కంపెనీలతో మేము ఏం చేస్తాం, చేయలేకపోతున్నాం. కంపెనీ మూసేసేయాలని. అంటే రేపు జరిగేటటువంటి ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించేసి మీరు ఏ విధంగా అడ్డుకోబోతున్నారు? దయచేసి కంటే మేము అడ్డుపడుతున్నాం, కంపెనీ గురించి మేము అడ్డుపడుతున్నాం. మాకు ఈ కంపెనీ కోని వలన మాకు అందరికీ ప్రాణ నష్టాలు ఉన్నాయి. ఇది మాకు ఈ కంపెనీలు వద్దు, ఉన్నది తీసేయాలి కంపెనీ. మొత్తానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కంపెనీ వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నాము. మేము పరిశ్రమల స్థాపనకు వ్యతిరేకం కాదు, కానీ ఆ పరిశ్రమలు అనేవి ఎక్కడ ఏర్పాటు చేయాలో అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం వల్ల మేము చాలా రకాల ఇబ్బందులు పడుతున్నాము. దీనివల్ల వాయు పొల్యూషన్ ఫేస్ చేస్తున్నాము, అదేవిధంగా నీటి పొల్యూషన్ ఫేస్ చేస్తున్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నాము, అనేక రకాలైనటువంటి అనారోగ్యాల బారిన పడుతున్నాము. ఇప్పటికైనా సరే ఈ యొక్క పరిశ్రమల వల్ల జరిగేటువంటి వ్యర్థాలని ఉండకుండా చేయాలంటే ఈ పరిశ్రమలను తప్పనిసరిగా విస్తరణ ఆపివేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మీరు చెప్పండి, ఈ పరిశ్రమల వల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్? మేము ఈ వెల్మేడ్ గ్రామంలో మన పెద్దలు చెప్పినట్టు గతంలో ఈ కంపెనీ ఉన్నప్పుడు మధ్యలో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు పోరాటం చేస్తే మధ్యలో ఒక 5-6 ఏళ్ళు ఆగిపోయింది. మళ్ళా ఈ మధ్యలో సుమారు 412 కోట్లతో 60,000 ఉన్న టీపీఏ నుంచి 1,20,000 టీపీఏ వరకు సామర్థ్యం పెంచుకొని వీళ్ళు రేపు జనవరి 19వ తారీఖున ఎక్స్పాన్షన్ ఉంది. కావున మేము మా ఊర్లో దీనివల్ల చుట్టుపక్కల 10 గ్రామాల్లో ప్రజలు చాలా అనారోగ్యాలకు బారవుతున్నారు.
జంతువులు, గొర్రెలు, బర్రెలు మరియు ముత్తివాత పడి చాలా ప్రజలకు అనారోగ్యం గురవుతున్నారు. దయచేసి మీరు మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నాకు ప్రభుత్వానికి ఈ విషయాన్ని చెరవేసి పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళకి ఎన్నిసార్లు మేము మెమోరాండం ఇచ్చినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం. ఇప్పటికే మా దగ్గర చాలా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. అందులో ఇది చాలా పెద్ద కంపెనీ కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ కంపెనీ ఎక్స్పాన్షన్ కాకుండా అడ్డుకొని మేము ఎంత వరకైనా తెగించి ఈ కంపెనీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము పబ్లిక్ హియరింగ్ జరగకుండా అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారా? అధికారులు ఏమంటున్నారు? ఈ విషయాన్ని గత 4 రోజుల క్రితం కూడా మేము కాలుష్య మండలి అధికారికి కూడా సురేష్ బాబు సార్ కూడా వినతి పత్రం రూపంలో మా యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క పొల్యూషన్ ఎంపీఎల్ కంపెనీ ఫ్యాక్టరీ గురించి తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కంపెనీ ద్వారా చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల్లో చాలా అనారోగ్యానికి గురై ఎంతోమంది కూడా ఇబ్బంది పడుతున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, తక్షణమే రేపు 19న జరిగేటువంటి ఈ యొక్క విస్తరణను నిలిపివేయాలని కోరుకుంటున్నాము. లేదంటే ఆ యొక్క కంపెనీ యొక్క యజమాని కూడా ఇక్కడ ఇల్లు కట్టుకొని వాళ్ళకి తెలుస్తుంది యొక్క చుట్టుపక్కల ఉన్న బాధ ఏందో అనేది వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఖచ్చితమే ఈ యొక్క 19న జరిగేటువంటి విస్తరణ నిలిపివేయాలని కోరుకుంటున్నాము. ఓకే, మీరు చెప్పండి. ప్రజెంట్గా ఈ కంపెనీ వల్ల చాలా పొల్యూషన్స్ వస్తున్నాయి అన్నారు. అంటే ముఖ్యంగా వాయు పొల్యూషన్, అదేవిధంగా నీటి పొల్యూషన్. సో దీనివల్ల ఎలాంటి అనారోగ్యాలను చేకూరుతుంది? ముఖ్యంగా ఈ ఎంపీఎల్ కంపెనీ వల్ల ఈ డస్ట్ రావడం వల్ల ఏమైందంటే వాటర్ తాగడం వల్ల సీకేడీ పేషెంట్స్ ఇప్పుడు మొత్తం పిట్టంపల్లి, వెల్లిమనేళ్ళ దగ్గర ఒక 200 మంది ఉంటారు డయాలసిస్ పేషెంట్లు. దీని కారణంగా వాళ్ళు డయాలసిస్ బాధితులు అవుతారు. ప్లస్ హార్ట్ అనేది కూడా ఏమైందంటే వీక్ అయ్యి ఈ డస్ట్ పోవడం వల్ల శ్వాస ఆడడానికి అవరోధం కలిగి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. మా ఊళ్ళో దగ్గర హార్ట్ అటాక్లు వచ్చి ఒక 30 మంది చచ్చిపోయారు ఇప్పటికి. కాబట్టి ఈ కంపెనీని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ కంపెనీ తీసేసేంత వరకు మేము అన్ని గ్రామాలు కలిసి అందరం ఆ కంపెనీ ముంగడ ధర్నాలు చేయడం, రాస్తారోకులు చేయడం, ఈ విధంగా చేసే కంపెనీ తీసేసే పరిస్థితి మేము కల్పిస్తాం. ఖచ్చితంగా దీన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు ఎన్నో రకాలుగా ధర్నాలు చేస్తున్నారు, అదేవిధంగా కంపెనీ మూసివేయాలని చెప్పేసి విజ్ఞాపన పత్రాలు సమర్పిస్తున్నారు. అయినా కూడా కంపెనీ వాళ్ళు ఈ విధంగా ఈ ఫ్యాక్టరీని విస్తరించడానికి ఎవరి అండ చూసుకొని చేస్తున్నారని అనుకోవచ్చు. వీళ్ళు అధికారులను ఏ విధంగా లోపరుచుకుంటున్నారో అనేది అందరికీ తెలుస్తూ ఉన్నది. ప్రతిసారి మేము ఎన్నోసార్లు కూడా మేము టెక్నికల్ అంశాల ప్రకారం మేము ఇక్కడైతే వచ్చి చెప్పి వాళ్ళ ముందు మేము ఇక్కడ మా కంపెనీ వద్దు, ఎక్స్పాన్షన్ వద్దని ప్రతిసారి కూడా చెప్పినాము. అనేక విన్నపాలు చేసినాము. ఇట్లాంటి ప్రజాప్రాయ సేకరణలు వచ్చినప్పుడు కూడా చెప్పినాం. కానీ వాళ్ళు టెక్నికల్గా ఏం చేస్తున్నారు, రైటింగ్ పర్పస్లో తీసుకొని కొంతమందితోటి అది ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో ఆ లూప్ హోల్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఇక్కడ రైటింగ్ పర్పస్లో కొంతమందితో వాళ్ళకైతే తొత్తులైతే ఎవరైనా ఉన్నారో వాళ్ళని తీసుకొని వాళ్ళకి టెక్నికల్ అంశాలన్నీ వాళ్ళకి చూసుకొని మేము డైరెక్ట్ ఇక్కడ ఫేస్ టు ఫేస్ చెప్పిన వాళ్ళని పక్కన పెట్టారు. మా అభిప్రాయాలు పక్కన పెట్టి ఎవరైతే టెక్నికల్గా రాసి ఇచ్చిన వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని వాళ్ళు ఎక్స్పాన్షన్కు ముందరకు పోతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇక్కడ చూడండి గడ్డి కానీ చెట్లు కానీ అన్నీ నల్లగా అయిపోయినాయి. ఇక్కడ తినడానికి మేకలకు కానీ బర్రెలకు కానీ ఇక్కడ మేత మేయడానికి కూడా అవకాశం లేదు. అట్లాంటి ఉన్నది పరిస్థితి. ఇక్కడ మొత్తం శ్వాసకోశ వ్యాధులు 35 ఏళ్ళు దాటినాయి అంటే వాళ్ళందరికీ శ్వాసకోశ వ్యాధులు తక్కువ వయసులోనే వీళ్ళకు మొత్తం డయాలసిస్ పేషెంట్ అవుతున్నారు. ఇప్పుడున్న డయాలసిస్ పెన్షన్లు కూడా నిన్నమన్నా వాళ్ళకి పెన్షన్ లేక ఇప్పుడు ఎందుకంటే డయాలసిస్ పేషెంట్కి పెన్షన్ వస్తుంది కాబట్టి కొంచెం ఇప్పుడు రిలీఫ్ ఉంది. నిన్నమన్నా అసలు దానికి ఎట్లా ఉండేదంటే వాళ్ళకి తీసుకోవడానికి డబ్బులు లేకపోయేసరికి డయాలసిస్ చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూర్చున్న వ్యవహారం. ఎందుకంటే దగ్గరలో హాస్పిటల్ లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్కువ వయసులో డయాలసిస్ రావడం ఏంటి, ఆ పేషెంట్లకు వాళ్ళ పరిస్థితి చూస్తే వాళ్ళ చిన్న ఫ్యామిలీలు వాళ్ళ కుటుంబాలన్నీ ఇది పెద్దగా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉన్న కంపెనీ కూడా కాదు. ఎట్లా మనకు పనికొస్తుంది కదా ఎంప్లాయ్మెంట్ ప్రకారం అంటే దాంట్లో చాలా తక్కువ సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. వాళ్ళకు ఉపాధి తక్కువ, ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఇక్కడ ఉపాధి తక్కువ, కానీ దానివల్ల నష్టం ఎక్కువ. ఈ నష్టం ఎక్కువ ఉన్నది కాబట్టి దానికి ఏం చేయాలంటే ప్రభుత్వం ఆలోచించి ఈ ప్రజాప్రాయ సేకరణ మేము అడ్డుకోవడం తప్పకుండా. ఈ ప్రజాప్రాయ సేకరణ కూడా ఖచ్చితంగా మేము ఏమైతే అనుకుంటున్నామో అందరితో పోరాటం చేస్తాము. కానీ మీ వంతు కూడా మీ ప్రయత్నం మీద ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ కంపెనీ ఎక్స్పాన్షన్ కాకుండా చూడాలి. ఇక్కడ నుంచి వచ్చే పెద్ద ట్రక్కులు, ట్రిప్పర్లు కానీ మన రోడ్డు అంతా అధ్వానంగా తయారైంది. కనీసం ఆ డాంబర్ రోడ్డు చూస్తే అక్కడి నుంచి అది మట్టి రోడ్డా డాంబర్ రోడ్డు అని గుర్తుపట్ట రాకుండా ఉన్నది. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వెహికల్స్ మనకు వాహనదారులు బైకులు వాళ్ళకు ఉంటే వాళ్ళకి సైడ్ ఇవ్వకుండా స్ట్రేట్గా వచ్చి వాళ్ళకి చాలా ప్రమాదాలు కూడా గురయ్యారు. ఇట్లాంటి అన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము అసలు తప్పకుండా అడ్డుకోవాలనుకుంటున్నాం. దీన్ని ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఇది విరమణ చేసుకోవాలి, ఎక్స్పాన్షన్కి అవకాశం ఇవ్వవద్దు. ఓకే, కంపెనీ ఎక్స్పెన్షన్స్ని మీరు విధంగా చూస్తున్నారు? మేము విద్యార్థుల పరంగా అడ్డుకుంటాం. ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు చెప్పినాం. జాయింట్ కలెక్టర్ నారాయణ ఉన్నప్పుడు కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం. పోయి ఇది ఫార్మా ఇండస్ట్రీ కంపెనీలు కూడా బంద్ చేయాలని చెప్పినాం. చెప్తే ఇండస్ట్రియల్ కంపెనీలు కూడా ఎక్స్టెన్షన్ చేసిరు. అవి ఇప్పుడు పసులు తాగానికి కూడా, ఇది గీత కార్మికులు తాడి చెట్ల కనికి కూడా మొత్తం కల్తీ అవుతుంది. వాటర్ కల్తీ వాసన. ఇప్పుడు అదే కంపెనీ ముందర వాటర్ కొన్ని నోట్లో పోసుకుంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. స్కూల్ పిల్లలు స్కూల్కి వచ్చే ఇబ్బంది కూడా లేదు. పిట్టంపల్లి నుంచి ఈ నుంచి కొంచెం 1/2 కిలోమీటర్ వచ్చేసరికి పిల్లల డ్రెస్సులు కూడా ఖరాబ్ కావడం, మొత్తం పొల్యూషన్, శ్వాసకోశ వ్యాధులు, చలికాలం చాలా ఇబ్బంది పడుతున్నారు ముసలోళ్ళు కూడా.
దీన్ని ఒక టన్నెల్ను ఇప్పుడు ఉన్నాయి 2 టన్నెల్లు ఉన్నాయి అక్కడ 2 టన్నెల్లు తీసే అలాంటి ఒకటి బంకర్ చేస్తా అంటే అలాంటి ఒక 50 లారీల లోడు అవుతుంది. ఇది పనికొచ్చేది కూడా కాదు. బూడిదేమో మేము పెడతాలే, మంచి ఇనుమేమో అక్కడ తయారవుతందుకు వాళ్ళు ఇది దయచేసి రద్దు చేయాలని మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. మొత్తానికి ఇక్కడ ఎంపీఎల్ ఫ్యాక్టరీకి సంబంధించేసి విస్తరణ మాత్రం మేము పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తూ ఉండడం జరిగింది. ఈ ఫ్యాక్టరీ వల్ల దాదాపు పొల్యూషన్ అనేది చాలా విస్తరిస్తూ ఉండడం జరిగింది. దాదాపు 10 గ్రామాల ప్రజలు ఈ ఫ్యాక్టరీ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ యొక్క ఉన్నటువంటి ఫ్యాక్టరీని మళ్ళీ విస్తరించుకుంటూ పోతే మాత్రము ఇక మేము గ్రామాలు వదిలిపెట్టిపోవాల్సిన పరిస్థితి తలెత్తాయని చెప్పేసి కూడా ఇక్కడ వెలిమినేడుకు సంబంధించేసి ఎంపీఎల్ బారిన పడినటువంటి గ్రామస్తులు వాపోతూ ఉండడం జరిగింది. వెలిమినేడు నుండి కెమెరా రైతు పుల్లారావు, పిక్ టీవీ.